ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మరి మన దేవుని సత్యోపదేశం అనే ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ఒక నూతనమైన సందేశము, అలాగే ప్రాముఖ్యమైన సందేశము, ఒక ప్రవక్త మదిలో పుట్టినటువంటి దైవోక్తి ద్వారా మనం నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠములు నేర్చుకుంటానికి ఈరోజు మరి మీ ముందుకి ఒక కనువిప్పును కలుగజేసే సందేశంతో మరి ఈరోజు సిద్ధపడి మీ వద్దకు నేను వచ్చి ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ మీ యొక్క మనస్సును నిలిపి ఈ సందేశాన్ని వినవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. మరి సందేశంలో చెప్పవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటి అంటే, అంత్యదినములలో ప్రభు సన్నిధికి విస్తారమైన జనాలు రానయ్యున్నారు. విస్తారమైన జనాలతో ప్రభు యొక్క సన్నిధి నిండనై ఉన్నది. ఆల్రెడీ కొన్ని సంఘాలు పొంగి నిండి పొర్లుతూ ఉన్నాయి. అనేక మంది జనాంగాలు వస్తూ ఉన్నారు. మరి అటువంటి జనమునకు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా, మరి దేవుని ద్వారా మనం వారిని పోషించవలసిన విధానం ఏంటో, మరి జీవగ్రంథము ఏమని సెలవిస్తూ ఉందో మనం ఈ సందేశం ద్వారా నేర్చుకుందాం. మరి ఆయన ఎన్నుకున్న బిడ్డలు, మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, అందరూ అంతటా మారు మనసు పొందాలనేది ఆయన ఉద్దేశం. మరి ఆయన ఎన్నుకున్న బిడ్డలు ఆయన సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు మరి మనం ఏ రీతిగా మరి వారిని స్వీకరించాలో, ఏ రీతిగా వారికి వాక్యాన్ని అందించాలో, మరి జీవగ్రంథం నుండి మనం తెలుసుకోవలసిన సత్యం ఏంటో ఒకసారి చూద్దాం. కంపల్సరీ దేవుని యొక్క మరణ పునరుద్ధాన ప్రాముఖ్యత, సువార్త జీవన సత్యంగా వారికి ప్రకటించడం కంపల్సరీ. మరి దేవుని యొక్క ఉద్దేశం, దేవుడు ఎన్నుకున్న ప్రజలు, దేవుడు ఎన్నుకున్నారంటే ఒకరిని ఎన్నుకోవడం అనేది దేవుడి ఉద్దేశం కాదు. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, మరి బైబిల్ గ్రంథం నుంచి చూసినట్లయితే అందరూ అంతటా మారు మనసు పొందాలనేది యేసుక్రీస్తు యొక్క ఆశయం ఉన్నది. చూసినట్లయితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూడనట్టుగా ఉండను. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. అలాగే రెండో పేతురు 3వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, మూడో అధ్యాయం 9వ వచనం, 2వ పేతురు. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూడండి, యేసు ప్రభు యొక్క దేవుని ఉద్దేశము ఎటువంటిదంటే, అందరూ మారు మనసు పొందాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుడు. మరి ఈరోజు మరి ఆయన ఎన్నుకున్న ప్రజలు ఎవరంటే అందరూ ఆయన బిడ్డలు అవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన ఎన్నుకున్న వారు కాకపోతే ఆయన సన్నిధికి రాలేరు.
ఆయన సన్నిధికి అడుగుపెట్టడానికి అవకాశం ఉండదు. ఆయన ఎప్పుడు అందరినీ పిలుస్తూ ఎవరు నశించకూడదనే ఆశిస్తూ ఆయన ఉన్నాడు. మరి ఇక్కడ చూసినట్లయితే ప్రాముఖ్యంగా ఆయన మరణ పునరుద్ధానములు రక్షణ మరియు ప్రాముఖ్యత అంత్యదినం యొక్క జీవిత సత్యం కంపల్సరీ మరి వస్తున్న వారికి తెలియచెప్పాలి. మరి ఈ సంఘాలు మనం మంచి దినాల్లో ఉన్నాం. మరి ఈ సంఘాలు ఇవి పాటిస్తున్నాయో లేదో తెలియదు, కానీ మరి జీవగ్రంథం అయితే సుస్పష్టంగా సెలవిస్తూ ఉంది. అలాగే సంఘాల్లో ఉన్న ఆత్మవరాల ద్వారా యేసుక్రీస్తుని సూచించే విధంగా ప్రభుపై ఆధారపడి విశ్వాసాన్ని కొనసాగించే, ప్రభుపై విశ్వాసమును దాన్ని కొనసాగించు కర్త అయిన యేసుక్రీస్తు వైపే దారి చూపాలి. కానీ ఆత్మవరాలు, ఆత్మఫలాలు, ఆత్మవరాలు మరి రోజుల్లో గజిబిజి, ఆత్మవరాలతో గజిబిజి. అవి యేసుక్రీస్తు వైపుకి దారి చూపట్లేదు, కానీ భౌతికమైన ఆశీర్వాదాల వైపుగా దారి చూపిస్తూ ఉన్నాయి. భాషా వరం, వివేచించే వరం, ప్రవచన వాక్య వరం, ఒక వ్యక్తిని చూసి వివేచించే వరం, శిష్యులను తయారు చేసే తర్ఫీదు, అనేక విధానాలలో ఆత్మవరాలు ఉన్నాయి. విశ్వాసం, ప్రవచించే వరం, బుద్ధివాక్యం, ఇటువంటి వరాలు అనేకమున్నాయి బైబిల్ గ్రంథాలు. ఇటువంటి వరాలు స్పష్టమైన విధానంలో వాడబడట్లేదు, కానీ గజిబిజిగా ఉన్నాయి. గజిబిజిగా వీటిని సంఘాలు ఉపయోగించడం జరుగుతుంది. అంత్య దినాలలో లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ప్రవర్తించి యేసుప్రభు యొక్క నామానికి అవమానం తెచ్చే విధంగా ఉన్నాయి. మరి ఆత్మవరాలు మాత్రం ఏమాత్రం అది చెక్కు చెదరలేదు, అలానే ఉన్నాయి. వాటిని అపేక్షించేవారే దారి తప్పుతూ ప్రభు యొక్క నామానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఆ ఆత్మవరములు శ్రేష్టమైన ప్రవచన వాక్యంతో సంఘం క్రమంతో వాటిని ఉపయోగించుకుంటే అప్పుడే క్రీస్తు ప్రేమ క్షేమాభివృద్ధి మరి వారిలో నెరవేరుతుంది. సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. ఏది చూసినా, ఏది చేసినా ఆయన మహిమ నిమిత్తం ఏకమై సంఘం జీవిస్తే దేవుడు తన సన్నిధికి ఆయన తీసుకుని వచ్చిన ప్రజలను నిత్య రాజ్యంలోనికి చేర్చిన వాళ్ళమవుతాం. మరి నిత్య రాజ్యంలోకి, మరి సంఘంలోకి ఆహ్వానించబడిన బిడ్డలందరూ మరి రావాలంటే మరి సంఘ క్రమము మరి జీవగ్రంథం అనుసారంగా ఉండాలి. మరి చూసినట్లయితే మరి ప్రవక్త అయిన యేషయా 2వ అధ్యాయము, ప్రవక్త అయిన యేషయా ద్వారా వ్రాయబడిన యేషయా గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకున్నట్లయితే, యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చి ఆమోషు కుమారుడైన యెషయాకు దర్శనముల వలన కలిగిన దైవోక్తి. అంత్యదినముల యందు పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరము స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమైన విషయముల నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవన నడుచుదుము అని చెప్పుకొందురు. చూడండి, ఇక్కడ ప్రవక్త అయిన యేషయా చెబుతూ ఉన్నాడు, ఇశ్రాయేలులు నిర్గమము అయిపోయిన తర్వాత ఇశ్రాయేలులు మళ్ళా సమకూర్చబడతారు, వాళ్ళ సంఘంగా ఏర్పరచబడతారు అని చెప్పి ముందుగానే ప్రవచనము చెబుతున్నాడు.
మరి ఆ నెబుకద్నెజరు చెర కావచ్చు, అంతా చెర అయిపోయిన తర్వాత మళ్ళీ సమకూడతారని చెప్పి ఉంది. మరి అదేవిధంగా దీన్ని మనం సాదృశ్యంగా తీసుకుంటే ఈరోజు అంచె దినాలలో ప్రవచించిన ప్రవచనంగా దీన్ని మనము మన ఆత్మీయ విధానానికి అన్వయించుకోవడానికి ఎంతో ఎంతో అనుసారంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే యేషయ్య ద్వారా పలకబడిన ఈ ప్రవచనం ద్వారా అనేక మంది అన్యజనులు వస్తూ ఉన్నారు, సంఘంలోకి వస్తూ ఉన్నారు, చాలామంది వస్తూ ఉన్నారు. యేసయ్య దేవుడు అంటూ అనేక మంది సంఘంలోకి అడుగుపెట్టి కూర్చుంటున్నారు. మరి కూర్చుంటున్న వ్యక్తులకు మరి మీరు ఏ విధంగా మనం బోధిస్తూ ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని వాక్యంలో ఉన్నది చెప్తున్నామా, లేనిది చెప్తున్నామా, 66 పుస్తకాల సారాంశం సరైన రీతిగా వివరిస్తున్నామా, వినుట వల్ల విశ్వాసము కలుగునని అది ప్రభు వల్ల యేసయ్య వాక్యం వల్ల కలుగును కానీ మరే విషయముల వల్ల కలగదు. అక్కడ చూసినట్లయితే మరి అనేక మంది వస్తారు. ఎటువంటి అనేక రకాల వ్యక్తులు అనేక జోనల్స్ నుంచి వస్తారు, అనేక ప్రాంతముల నుంచి వస్తారు, అనేక సమస్యలతో వస్తారు, అనేక గ్రూపుల నుంచి వస్తారు. యేసుప్రభు మీద కోపం ఉన్నోడు వస్తాడు, యేసుప్రభు మరి ఇష్టం ఉన్నోడు వస్తాడు, యేసుప్రభు మీద ఏదో చేసేయాలని వస్తాడు. సంఘానికి కూర్చుంటున్న వ్యక్తులకు సంపూర్ణ వాక్యం అందిస్తున్నామా, అరాకురాగా కావాల్సింది వరకే చెప్పి పంపిస్తూ ఉన్నామా? మరి సంఘములో మరి ఎటువంటి బోధ ఉండాలి, ఎటువంటి విధానమైన బోధ ఉండాలి? మాయ బోధ ఉండాలా, మాయలు చేసే బోధ ఉండాలా, లేనిది ఉన్నట్టుగా చెప్పే బోధ ఉండాలా? క్రీస్తు మర్మాన్ని వివరించి 66 పుస్తకాల సారాంశంలో వివరించేది ఉండాలా, లేకపోతే బయట మాయ కలిగిన బోధను కేవలము బయట విషయాలను తీసుకొచ్చి చెప్పే బోధగా ఉండాలా? సందర్భానుసారంగా జరుగుతున్నటువంటి పరిస్థితిని వివరించే బోధగా ఉండాలా? క్రీస్తు మర్మాన్ని బోధించే బోధగా ఉండాలా? ఎలా ఉండాలి? ఆశలు రేకెత్తిచ్చే బోధగా ఉండాలా, ఆసక్తిని ఇచ్చే బోధగా ఉండాలా? వినటానికి ఎక్కువగా ఇష్టపడే సుబోధనకు అలవాటైన చెవులను తయారు చేసే బోధగా ఉండాలా? అటువంటి వ్యక్తులను తయారు చేసే బోధగా ఉండాలా, లేకపోతే వినటానికి ఇష్టపడకుండా ఉండే బోధగా ఉండాలా? కేవలము భౌతికమైన ఆశీర్వాదాలను కొరకు ఆశను చూపించే బోధగా ఉండాలా? అదే భౌతికమైన అవసరాల కన్నా ఆత్మీయ అవసరాల ద్వారానే భౌతికమైన అవసరాలు తీరతాయని ఆత్మీయతను హెచ్చుగా చూపించి భౌతికమైన అవసరాలకు ఆత్మీయతను ప్రధానంగా చేయించి వాటి ద్వారానే ఈ ఆశీర్వాదాలు కలుగుతాయనే ముడిపెట్టి అనుసారంగా బోధించే బోధగా ఉండాలా? ఏ విధమైన బోధగా ఉండాలి? ఒకసారి ప్రశ్నించుకోండి దైవ జనాంగమా. విజ్ఞానాన్ని పెంచే బోధగా ఉండాలా? ఆ విజ్ఞానం ద్వారా మరి ఈ లోకపరమైన విధానంలో ఆ విజ్ఞానం ద్వారా కలిగే అనుగ్రహ ఐశ్వర్యము, దేవుని నుండి కలిగే అనుగ్రహ ఐశ్వర్యము పొందుకునే బోధగా ఉండాలా? ఆత్మను హెచ్చుగా బోధించే బోధగా ఉండాలా? ఏ విధమైన బోధగా ఉండాలో ఒకసారి ప్రశ్నించుకొని ఆ బోధనే మనము చేసినట్లయితే సంఘములలో క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంది. వాక్యాన్ని అన్వయించుకునే బోధగా ఉండాలా? ఆ అన్వయించుకునే బోధ ద్వారా మరి అది సంఘాలలోనూ అలాగే వారి కుటుంబాలను గలిబిలి కలగజేసే బోధగా ఉండాలి. ఈ రోజుల్లో వాక్యాన్ని అన్వయించుకునే రీతి విధానం కూడా బహు గొప్ప మార్పుని కలిగిస్తూ ఉంది. అది ఎటువంటి బోధగా ఉండాలి, ఆ వాక్యాన్ని అన్వయించుకోవడం కూడా చాలామందికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఆ అన్వయించుకునే విధానం కూడా చాలా నవ్వులు పాలయ్యే విధంగా ఉంది. ఈ రోజుల్లో అన్వయించుకునే విధానము ఏమాత్రము అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి, నీ జీవితంలో జరుగుతున్న దాన్ని అన్వయించుకోవాలా లేదా అనేది ఒకసారి మీరు గమనించినట్టయితే సంఘాల్లో జరుగుతున్న బోధ అలవాటు తెలుసుకుంటారు. మీరు కళలు, భాషలు, శిష్యులు, భక్తులు. మరి కళలు చూసినట్లయితే కళల విధానంలో గొప్ప ఫ్యాక్టర్ దేవుడు మరి పాత నిబంధనలోనూ
క్రొత్త నిబంధనలోను కళలకు ఒక మాధ్యమంగా చేసుకుని ఆ రోజు కళల ద్వారా దేవుడు మాట్లాడాడు. మరి హెబ్రీ గ్రంథకర్త చెప్తూ ఉంటాడు, ఆ రోజు అనేక విధాలుగా నానా రకాలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ రోజైతే ఈ దినముల అంతముందు క్రీస్తు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. అదేంటి? స్పష్టమై ఉన్నది, 66 పుస్తకాల్లో స్పష్టమై ఉన్నది. అది దేవుడు మాట్లాడిందా? ఎవరు మాట్లాడారు అనేది చూసుకుంటూ ఆ కళలను ఏ రీతిగా మరి అవి అన్వయించుకోవాలి. ఈ రోజుల్లో మరి కళలు కాదు, వాక్యం సంపూర్ణమైనప్పుడు అసంపూర్ణమైనది ఎందుకు తీసుకుని రావాలి? భవిష్యత్తును చెప్పడానికి కేవలం నువ్వు కళల ద్వారా ఎందుకు ఏర్పరచబడతావు? భవిష్యత్తు ఈరోజు దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. రేపేమి సంభవించినో మీకు తెలియదు అన్న యేసుక్రీస్తు ప్రభుల వారే ఆయన కళల గురించి, దర్శనాల గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఆయన 33.5 సంవత్సరాలలో ఆయన చేసినటువంటి క్రియలు, సూచక క్రియలు, ఆయన చేసినటువంటి మాటలు, అద్భుతమైన మాటలు, ఆయన ద్వారా సూచనలు అనేకము కలిగాయి. మరి భాషలు, ఒకరిలో భాషా వరం ఉందో తెలియదు. ఆ భాషా వరము ద్వారా ఎందరూ ఉపయోగకరంగా సంఘముకి క్షేమాభివృద్ధి కలుగుతుందో లేదో తెలియదు, కానీ తనకు మాత్రం తనే క్షేమాభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు. సంఘమునకు ఏమాత్రం మేలుకరమైన విధానంలో ఉపయోగపడతలేదు. వాళ్ళు మాట్లాడుతుంది నిజమో అబద్ధమో తెలియని స్థితి. అందరూ నమ్మాలో లేదో పరిస్థితి. అన్యులు దాన్ని అపహసించుడు. అలాగే శిష్యులు, ఈ రోజులో శిష్యుల కంటే భక్తులుగా ఎక్కువ మంది మారుతూ ఉన్నారు. అనేక విధానాలలో ఎవరు శిష్యులుగా ఉండడానికి ఇష్టపడట్లేదు, కానీ ఎన్ని సమస్యలు వచ్చినా భక్తులుగా ఉండడానికే, విశ్వసించడానికి కోరుతున్నారు. మరి యేసుప్రభు ఆజ్ఞను నిరర్థకం చేస్తూ ఉన్నారు. యేసుప్రభు ఆజ్ఞ, చిరకాల వాంఛ ఏంటి అంటే అనేక మందిని అంతటా అందరినీ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోకి బాప్తిస్మిచ్చి అనేక మందిని శిష్యులని చేయుడని చెప్పి శిష్యులకి చెప్తే ఆ సంఘ క్రమమే మార్చేశారు. ఈరోజు ఆ సంఘ క్రమమే మార్చేశారు. టోటల్ మొత్తం వ్యతిరేకమైన విధానంలోనే సంఘ క్రమం నడుస్తూ ఉంది. అలాగే మరి జీవ గ్రంథం నుంచి మరి ఇటువంటి స్థితిలో మరి సంఘం ఏ రీతిగా నడుచుకోవాలో మరి జీవ గ్రంథమే మనకు సెలవిస్తూ ఉంది. మరి సంఘంలోకి వచ్చిన బిడ్డలకు ఏ రీతిగా పోషణ జరగాలో సంఘక్రమం వెలవిస్తూ ఉంది. ఏం చేస్తుంది? మరి సంఘంలోకి ఎటువంటి వారు వస్తున్నారు చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-30 చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-30. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొనుడి. నా యుద్ధ నేర్చుకున్నప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఇక్కడ చూసినట్లయితే సుప్రభు వారు చెప్తూ ఉన్నారు, ఆయన దగ్గరకి భారము మోసుకుని వస్తున్నారు. ఆత్మీయ భారములు, అనేక విధానాలలో వారి జీవితాలలో భారాలు, కష్టాలు ఉన్నప్పుడు ఆ మనిషికి ప్రశాంతత కావాలి. ఆయన వచ్చి సంఘంలో కూర్చుండగా ఆ భారం దేవుడు దించే విధంగా బోధండాలి. ఆ భారము దేవుని దగ్గర తీరేనిదిగా ఉండాలి. శాంతిని ఇస్తానంటున్నాడు దేవుడు. ప్రాముఖ్యంగా ముందు శాంతి దొరికే బోధ ఉండాలి. శాంతి దొరికే బోధ ఎంత స్పష్టమైనదంటే అది మనసుకు ప్రశాంతతనిస్తుంది. కాడి ఆయన ఆ భారం అనే కాడి విరగొడతాడు. సన్నిధిలో ప్రశాంతతనిస్తాడు, శాంతినిస్తాడు. భారము మోయించిన ప్రజలారా, కేవలం అప్పులు కాదు, మనస్సు భారం, హృదయ భారం, అప్పుల వల్ల కలిగిన హృదయ భారం అండి.
ప్లాన్లు కాదండి, భౌతికమైన విషయాలు కాదు. నువ్వు తీర్చవలసింది ఆత్మీయ భారము. సంఘ బిడ్డ పొందినప్పుడు ఆ భారము తీర్చే, సేద తీర్చే బోధ, హితబోధ. ఆ బోధ నువ్వు చేస్తే ఆ బిడ్డకి సేద తీరుతాం. ఆ సేద తీర్చుకొని ఆలోచన క్రమంగా పెట్టుకొని ఆ సామర్థ్యం పొందుకొని మళ్ళా లోకంలోకి వెళ్ళి ఆ వాక్యాన్ని గుర్తు చేసుకుని నెమ్మది పొంది తన సామర్థ్యం కొలది కష్టపడి ఫలితము సంపాదించి నీ ఆత్మీయ సంఘముగా ఎదగడానికి ఉపయోగపడతావు. అంతేగాని అప్పులు తీరిపోతాయి శరీర ఆశను చూపెడుతూ, శరీర మనస్సును కలిగి చేసే విధంగా కాదు, భారాన్ని దించే విధంగా ఉండాలి. అక్కడ పడిన శ్రమను దించే విధంగా ఉండాలి, పాపాన్ని ఖండించే విధంగా, లోకంలో బ్రతుకుట నేర్పించే సుబోధ కలిగి ఉండాలి. అటువంటి బోధన విధానం జరగాలి. అలాగే జీవగ్రంథం నుంచి మరి ఏ విధంగా మరి సంఘ బిడ్డలను పోషించారో, ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన విధానం ఏ విధంగా ఉన్నదో, అలాగే మరి తొలితంగా ప్రథమంగా ఏర్పడిన సంఘం ఏదైతే ఉందో, మరి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చిన సమయంలో పెంతెకోస్తు పండగ దినమున మరి స్వయంగా మరి అపోస్తుల ద్వారా మరి యేసు ప్రభు స్థాపించిన సంఘం, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా స్థాపించబడిన సంఘంలో ఏ విధంగా క్రమం ఉండేదో మరొకసారి చూద్దాం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, క్షమించండి, 42-47 వరకు చదువుదాం. మీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసము, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక యుండిరి. వీరు ఎవరు? అపోస్తులు. ఎప్పుడైతే ప్రభు యొక్క వాగ్దానము వారి మీదకి దిగి వచ్చిందో, పరిశుద్ధాత్మ దేవుని శక్తి, ఆ తర్వాత వారిలో జరుగుతుంది ఏంటంటే క్రమబద్ధమైన క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం, మహత్కార్యం చూశారు, సూచక్రియలు చేశారు, 3000 మంది విశ్వసించారు. ఏకముగా కూడి తమకు కలిగినందు సమష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులు అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్సుకులే ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకున్నారు. ఇంటింటా రొట్టె విరుచుచు దేవునిని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారి ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారిలో చేర్చుచుండిరి. ఈ రోజుల్లో ఇటువంటిది కరువైపోయింది. ఒకరి మధ్యలో ఒకరికి అసలు సంబంధమే లేనట్టు సమిష్టిగా ఉన్నాయి. పంచుకోవడం కానీ, ఏ స్థితిగతులు కానీ ఏ మాత్రం ఈ రోజుల్లో అసలు జరగట్లేదు. అదేమనంటే సంఘాలు పెద్దగా అయిపోయినాయి, సంఘాలు చిన్నగా అయిపోయినాయి. ఇదే వంక. దీనికి ఏదో ఒకటి ప్రభు వీరికి దారి చూపే విధంగా ప్రార్థన చేయాలి. అదేవిధంగా సంఘములో ఆ యొక్క ఫెలోషిప్ అనేది, ఆ యొక్క సంబంధాలు అనేది మరుగైపోతూ ఉన్నాయి. మనుషుల మధ్యలో మరి లోకము, మరి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నట్టు సంఘం అంటే కేవలం కట్టడములే కాదు, కానీ సంఘ బిడ్డల పరిస్థితి చూసినట్లయితే సామెతల్లో చూసినట్లయితే సామెతలు 27:17 వచనం చూసినట్లయితే, 27వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, ఇనుము చేత ఇనుము పొదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించును. అంటే ఇనుము చేత ఇనుము పొదినైనట్లు ఒక చెలికాని చేత ఒక చెలికాడు
వివేకం పుట్టిస్తాడు. ఒక మనిషి సంఘంలోకి వచ్చాడంటే ఈ వ్యక్తిలో ఉన్న పరిశుద్ధత ఆ వ్యక్తిలో కనపడాలి, ఈ వ్యక్తిలో ఉన్న విధానం ఆ వ్యక్తిలో కనపడాలి, ఈ వ్యక్తిని చూసి ఆ వ్యక్తి పురుకొల్పబడాలి. అట్టి విధానంలో ఆత్మీయ బోధ జరగాలి. కానీ అది కరువు అయిపోయింది రోజుల్లో. పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా ప్రశ్నిస్తున్నాడు, నా ద్వారా మాట్లాడుతున్నాడు మీతోటి. మరి పదునవుతున్నారా బిడ్డలు? లేదా కేవలము సేద తీర్చబడి వారి అవసరాలకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారా క్రీస్తు ప్రభుల వారిని? అలాగే అపోస్తుల కార్యములలోనే మరి 17:30 మనం చూసాం. అలాగే అపోస్తుల కార్యంలో సంఘం ఏ రీతిగా మొట్టమొదటిగా ఏర్పరచబడిన సంఘంలో రొట్టె విరుచుట ఉంది, ఒకరిలో ఒకరు సమిష్టించుకోవడం ఉంది. మరి ఇంకా తర్వాత వారు ఏ రీతిగా ఉన్నారు, ఆ సంఘం ఏ రీతిగా కొనసాగింది? మరి ఈ రోజుల్లో ఈ అంచె దినాల్లో సంఘాలు ఏ రీతిగా కొనసాగుతున్నాయి? ఎటువంటి అత్యున్నతమైన విధానాల్లో ఉపయోగం పడుతూ అనేక రీతులుగా వరవళ్ళు తొక్కుతున్న ఈ నూతన సంఘం, నవీన సంఘం ఈ అంచె దినాల్లో వరవళ్ళు తొక్కుతుంది. కానీ మరి వాక్యం ఒక పునాదిని మాత్రం మర్చిపోతూ ఉంది. వాక్యం యొక్క పునాది, ఆ సుబోధ పునాది మాత్రం మర్చిపోతూ ఉంది. అలాగే మనం చూసినట్లయితే కళలు భాషల విషయాల్లో స్పష్టత లేదు. కొందరు బోధిస్తున్నారు కానీ కొందరు స్పష్టత లేని విధంగా బోధిస్తూ ఉన్నారు. అనేక విధానాలు మరి ప్రభు యొక్క మహాశక్తిని మరి వారు అనుభవించి దేవుడు పలికాడంటే అది కార్యం జరగాల్సిందే. అనవసరమైన ప్రవచనాలు ప్రవచిస్తూ ఉన్నారు కానీ అది నెరవేర్పవే విధంగా ప్రవచించట్లేదు. ఇప్పుడు యెషయా ప్రవచించిన అక్షరాల మన ముందు జరుగుతూ ఉంది. అంచె దినాల్లో మరి అనేక మంది వస్తూ ఉన్నారు, అక్షరాల జరుగుతుంది. దేవుడు పలికాడు అంటే అది జరిగి తీరాలి. మరి అటువంటి ప్రవచనమే ప్రవక్తల ప్రకారం. ప్రవక్త కాకపోతే నోరు తెరవకూడదు, మాట్లాడకూడదు, దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. విశ్వాసంతోనో ఉద్రేకంతో కాదు. నీతో మాట్లాడితే దేవుడు నీతో మాట్లాడా, అది వాక్యం ద్వారా మాట్లాడితే అది ఉపయోగకరంగా ఉంటే ఇతరులకు చెప్పు. అంతేగాని స్వరం ద్వారా మాట్లాడాడని దేవుడు ఎవరితో ఎక్కడ డైరెక్ట్గా మాట్లాడితే మనుషులు బ్రతికినట్లు కాదు. దేవదూత ద్వారా, మాధ్యమాల ద్వారా మాట్లాడాడు. ఇప్పుడైతే కుమారుడు ద్వారా మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా వాక్యమే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడి స్వరము, ప్రేరేపణ చాలా తేడా ఉంది. దేవుడి మెల్లని స్వరము ప్రజలను భ్రమపరిచే విధంగా ఉండకూడదు. దేవుడు నాతో మాట్లాడాడు, ఇది చేశాడంటే సుస్పష్టంగా ఉండాలి. నమ్మించకూడదు, మాయ చేయకూడదు. దేవుడు చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు. కాబట్టి ఏది సత్యమో ఏది అసత్యమో వాక్యం ద్వారానే బేరేజు వేసుకొని నీ హృదయ పరిశీలనకే దాన్ని వదిలేస్తూ దేవుడు ఉన్నాడు. కాబట్టి దయచేసి ప్రజల్ని ఏమాత్రము మోసపరచకుండా బోధ, సుబోధ, హితబోధ, సరైన రీతిగా బోధ జరిగిస్తే అనేక మందిని మనం ప్రభు కొరకు సంపాదించిన వారం అవుతాం. అదేవిధంగా మరి అన్వయించుకునే విధానం కూడా ఈ రోజుల్లో గొప్ప ఉద్రేకాన్ని కలిగిస్తుంది. అక్కడ ఏదో సిచ్యువేషన్ ఉంటే అది తీసుకొచ్చి సందర్భాన్ని తీసుకుని తన జీవితాన్ని అన్వయించుకొని, వాగ్దానాలన్నీ క్రీస్తులో నెరవేరిపోతే ఆ వాగ్దానాలన్నీ తీసుకొని మనకు అన్వయించుకొని ఆ సందర్భం ఏంటో, ఆ పరిస్థితి ఏందో, నువ్వు ఏ రీతిగా ఉన్నావో, నువ్వు ఎలా ప్రభువు రీతిలో ఉన్నావో గుడ్డిగా ముందుకు పోతూ ఉన్నారు. అటువంటి విధానం కాదు. వాక్యాన్ని అన్వయించుకునే పద్ధతి, ఏ రీతిగా అన్వయించుకోవాలి, ఏది అన్వయించుకోకూడదు, స్పష్టమైన బోధ జరగాలి. అలా హెబ్రీ గ్రంథకర్త ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయం 24వ అధ్యాయం 10వ అధ్యాయం 24, 25. సంఘ క్రమం గురించి మాట్లాడుతున్నారు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు
పురికొరపవలెనని ఆలోచింతుము. కింద ఫుట్ నోట్లో 2 అని అంకేసిన దానికి మూల భాషలో రేపవలెను అని. ఇందాక సామెతల్లో చూపెట్టినట్టుగా ఒక మనిషి ద్వారా ఒక మనిషి ఉద్రేకింపబడి సంఘములో మరి ఏంటంట హెచ్చరించుకొనుచు, ఒకరినొకరు హెచ్చరించుకొనుచు. సంఘంలో హెచ్చరింపు ఈరోజు లేదు. కేవలం పాస్టర్ గారు మాట్లాడడం, వెళ్ళిపోవడం, సంఘంలో అయిపోవడం జరుగుతుంది. కానీ ఒకరి జీవితంలో ఒకరు జరిగిన సిచ్యువేషన్లు మాట్లాడుకుంటే ఏమవుతుంది? ఈ వ్యక్తి మంచిగా ఉంటాడో లేదో, ఈ వ్యక్తి ఆ వ్యక్తి గురించి వేరే రకంగా మాట్లాడడం, ఆ వ్యక్తి ఈ వ్యక్తి గురించి వేరే రకంగా మాట్లాడడం, ఆ వ్యక్తి ఈ వ్యక్తి గురించి అనేక నిందలు వేసి మాట్లాడడం, మీకు లేదు మాకు లేదు అనే భావనతో కొన్ని సంఘాలు ఏమవుతుందంటే వాక్యం వెంట వెళ్ళిపోవడం. అంటే ఏమవుతుందంటే క్రీస్తు యొక్క సారూప్యం సరైన రీతిగా వారిలో చెక్కకపోవడం వల్ల, మనలో ఏర్పరచబడకపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ భేదం ఏర్పడుతూ ఉంది. ఆ భేదం వల్ల ఏమవుతుందంటే సంఘ క్రమము తప్పిపోతూ ఉంది. వాక్యం ద్వారానే కీర్తనలు పాడుచు, ఒకరిని హెచ్చరించుకొని వాక్యం ద్వారానే మాట్లాడుకొని కనీసం వెళ్ళే సంఘాలు ఈ రోజుల్లో తక్కువైపోయినాయి. అన్వయించుకునే విధానంలోనే, వాక్యాన్ని అన్వయించుకునే విధానంలోనే, క్రమంగా హెచ్చరించే విధానంలోనే సంఘాలు ఏమాత్రము వాటిని పాటించడానికి ఇష్టపడట్లేదు. అదేవిధంగా గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో కూడా దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు పౌలు ద్వారా. ఆరోగ్యం 2వ వచనంలో మరి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక ద్వారా ఏమని అంటున్నారంటే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని క్షమించాలి. 6వ అధ్యాయము 2వ వచనంలో నిమిషం అది కాదండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 1 యోహాను పత్రిక. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రతి పాపం నుండి మనలను పవిత్రుడు. అన్యోన్య సహవాసం అండి. అన్యోన్య సహవాసం లేదండి ఈ రోజుల్లో ఎవరికి. సంఘంలో అన్యోన్యమైన సహవాసం లేదండి. సంఘ బిడ్డలు దేనికైనా వారి కుటుంబంలో వీరి కుటుంబాలలో సహాయము చేసే అన్యోన్య సహవాస విధానం లేదండి. స్వార్థ ప్రియులుగా, కలహ ప్రియులుగా మారిపోతూ ఉన్నారు. కాబట్టి అన్యోన్య సహవాసం వారి మధ్యలో లేదు. అన్యోన్య సహవాసం గురించి జీవగ్రంథం సెలవిస్తూ ఉంది. మరి అటు రీతిగా సంఘాలు ఉంటే ఎంత బాగుండో. అటు రీతిగా సంఘాలు ఏ రీతిగా ప్రవర్తిస్తే ఆది అపోస్తులు కలిగి ఉన్నట్టు ప్రేమ, సమిష్టిగా పంచుకునే తత్వము యేసుక్రీస్తు యొక్క సారూప్య విధానం అండి. ప్రేమ, ఐక్యత, సఖ్యత, ఆత్మవరాలను సరైన రీతిగా అపేక్షించడము, స్పష్టత కలిగిన బోధ, మాయ చేసే బోధ కాదు. లేనిది ఉన్నట్టు కల్పించే బోధ కాదు. లేనిది ఉన్నట్టు మాట్లాడే బోధ కాదు. అట్టి విధానంలో మరి యేసు ప్రభు వారి గురించి జరిగితే వాక్య పరిచర్య అద్భుతమైన విధానంలో అంచె దినంలోకి సంఘాన్ని సిద్ధపరిచే విషయంలో మరి వాని క్రియల చొప్పున యేసుక్రీస్తు ప్రభుల వారికి జీతం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని ఎదుర్కొనడానికి సంఘం సిద్ధపడాలి. సంఘం వధువుగా సిద్ధపడాలి. సంఘము గొప్పగా సిద్ధపడాలి.
వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తూ ఉన్నారు. కాబట్టి సంఘమును సరైన రీతిగా సిద్ధపరిచే బాధ్యత దేవునిచే నియమించబడిన వారిపై ఎంతైనా ఉంది. అలాగే కొత్తగా నూతనముగా పరిచయకు రావాలనుకుంటున్న వ్యక్తులకు కూడా మరి ఇటువంటి వాక్య బోధన పట్ల సంపూర్ణ వాక్య బోధ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వచ్చి మందిరంలో కూర్చుంటే ఆ వ్యక్తికి కావాల్సింది వినేసి వెళ్ళిపోయేటట్టుగా కాదు. మరణ పునరుద్ధానములు, అంచెదినం యొక్క విధానము, నిత్య జీవం యొక్క పరమార్థము ప్రతి ఒక్కరూ ఎరిగి నిత్య జీవనానికి రావడానికి, క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించి నిత్య రాజ్యంలోకి చేరడానికి ఆసక్తి కలిగి ఉండాలి. అట్టి విధానమైన బోధ ఉంటే అద్భుతంగా స్థిరపరచబడి ప్రతి ఒక్కరము క్రీస్తు సారూప్యంలోకి చెక్కబడతాము అనే గొప్ప విశ్వాసంతో మనమందరము ముందుకు కొనసాగాలని ఆశిస్తూ నా ఈ చిన్న సందేశం ఈ రీతిగా మీ ముందుకు వచ్చి పంచుకోవడం జరిగింది. అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటూ మరి ఈ సందేశాన్ని ముగిస్తూ ఈ యొక్క ఈ సందేశం ద్వారా మీరు మరిన్ని సంగతులను బైబిల్ గ్రంథం నుంచి విశ్లేషించి మీ ఆత్మీయ జీవితానికి సరైన రీతిగా అన్వయించుకుంటారని భావిస్తూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను దేవా తండ్రి. మరి అంచు దినాలలో మరి ఈ సంఘము ప్రభువా అభివృద్ధి పొందుతూ పరవళ్ళు తొక్కుతూ అనేకమైన విధానాలలో అనేక రకాల ప్రజలు ఈ సన్నిధికి వస్తారని ఏషియా ద్వారా మీరు సెలవిచ్చిన మాటలు మరి ధ్యానించి ఉన్నాం దేవా. మరి పాత నిబంధన, నూతన నిబంధన నుంచి అనేక వచనములు ధ్యానించి ఉన్నాం ప్రభా. మరి చూసినట్లయితే ప్రభా అయా మరి సంఘములో ఏర్పరచబడిన సంఘము అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధపరచబడి మరి ఏర్పరచబడిన ఆనాటి సంఘంలో ఉన్నటువంటి విధాన క్రమములు అనేక విధానములుగా మార్పులు చెందుతూ వాక్యానికి దూరపరిచే విధముగా సంఘాలు తయారైనాయి. అటువంటి స్థితులలో సంఘాలు ఉండకుండా ఒకరినొకరు పురుకొలుపుకునే విధమైన బోధ, ఒకరినొకరు విధానంలో నిలబడుకునే బోధ, యేసుక్రీస్తు ప్రభుల వారిని చూపించే బోధ, యేసుక్రీస్తు ప్రభువారి సారూప్యము పొందుకునే బోధ, క్రీస్తులో అందరూ ఏకమై ఉన్నారని నిలబెట్టే బోధ, శిష్యులను చేసే బోధ, అద్భుతమైన విధానంలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చే బోధ జరగాలి. సంఘాలు అభివృద్ధి పొంది క్రీస్తు వధువుగా సిద్ధపరచబడి మీరాకడ కొరకై సిద్ధపరచబడి గుంపులో ఉండే సంఘములుగా మేము ఉండుటకు మీ కృపను చూపించండి. సంపూర్ణమైన వాక్యం విత్తబడాలి దేవా. వాక్యానికి సంపూర్ణత, మరి జీవగ్రంథంలో అనేక వచనాలు, అనేక విధానాలు ఉన్నాయి. అటువంటి సారము రంగరించి ఉపదేశించులాగున సేవకులకు, విశ్వాసులకు, దేవుని కొరకు వాడబడాలని అనుకునే వ్యక్తులకు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటూ ఇచ్చిన సందేశము ప్రతి ఒక్కరి హృదయాలలో నిలిచి అభివృద్ధి పొంది ఫలింపు చేసి అనేక మంది గుర్తుపెట్టుకొని అనేక మంది విని వీటిని అనుసరించులాగన మీ కృపను చూపించమని వేడుకు నజరేయుడు ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన మనవులు సమర్పించి అడిగి మీ యొద్ద నుండి పరలోక జవాబు పొందుకొని ఉన్నాను పరమ తండ్రి. అందరికీ వందనాలు. నా పేరు సుబ్బు మార్పోల్. మీరు చూస్తున్నది దేవుని సత్యోపదేశం అనే యూట్యూబ్ ఛానల్. తప్పకుండా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని లైక్ కొట్టి అనేక మందికి షేర్ చేస్తారని మరికొన్ని సందేశాలతో మీ ముందుకి రాబోతూ ఉన్నాను. అదేవిధంగా బైబిల్ నుండి అనేక సత్యాలు, లోతైన సత్యాలు మీ ముందుకు తీసుకురావాలని ప్రభు పనికై అనేక విధానాలలో
ప్రభు కొరకు ఎన్నో కార్యాలు చేయాలని ఆశిస్తూ ఉన్నాను. మరి దాని కొరకు మీ ప్రార్థనలో ఎన్నో అవసరము. మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించి మరి ఆయన చిత్తం ఏదైతే ఉందో అది చేయుటకు మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ నా ఈ మాటలు ముగిస్తూ అందరికీ మరోసారి ప్రభు పేట వందనాలు చెల్లించుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సెలవు.